గురుగారు శ్రీ యనమూరి గారు. చిన్నప్పుడు పుస్తకాల షాపులో పుస్తకాలు అద్దెకి తీసుకుని స్కూల్లో చదివేటప్పటికి మా పుస్తకాల మధ్యలో పెట్టుకుని నవల చదివే ఆ రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్ గారు అంటే ఎక్కడో హిమాలయ పర్వతం ఎత్తుండే మనిషి అని అనుకున్న రోజుల్లో నుంచి ఈవేళ ఆయన పక్కన కూర్చునే స్థాయికి ఎదిగానంటే ఆయన మీద నా అభిమానం, ఆయన ఇచ్చిన ఆశీస్సులు, ఆయన ఇచ్చిన గౌరవం. ముఖ్యంగా కొంతమందిని డబ్బుతో కొనడం, కొంతమందిని ప్రేమతో కొనడం. మా గురుగారిని డబ్బుతో కొనలేను, ప్రేమతో కొన్నాను. కాబట్టి నేను ఆయనతో అతడు, ఆమె, ప్రియుడు అని ఒక సినిమా తీసాం. అలాగే నల్లకి తెల్లచీర అని ఒక సినిమా తీసాం. ఇది మూడోది యండమూరి కథలండి. యండమూరి కథలు అనేది ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం దగ్గర ఆయన రైట్స్ కొని నేను గురుగారి ఇలా సినిమా తీస్తాను, మీరు సపోర్ట్ చేయాలంటే తప్పనిసరి సపోర్ట్ చేస్తానని చెప్పారు. దీన్ని నేను ఎంత యండమూరి గారు ప్రేమిస్తానో అలాగే అంత ప్రేమించే మరో వ్యక్తి దర్శకుడు రవి బాసర. నేను యండమూరి గారి కథలు అంటే నాకు పలానా కథ తెలిసిన ఆ కథల పేరు నాకు తెలియదు నిజంగా. ఆ కథలన్నీ అది తెలిసిన ఏర్పడి ఆ కథల్ని అద్భుతంగా తీద్దాం సార్ అని చెప్పి ఒక మంచి ప్రయత్నం చేశాం. మనం ఆగస్టు 15 తారీఖున 15 సినిమాలు స్టార్ట్ చేశాం. దాంట్లో మొదటి వరుసలో ఉన్న పేరు మా యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆ విధంగా ఆగస్టు 15 నుంచి ఈవేళ వరకు దాన్ని కష్టపడి మా రవి బాసర దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే ఎంతగా సార్ చెప్పినట్టుగా సినిమా తీయడం ఈజీ కాదు ఇవాళ, కానీ నాకు ఈజీ. ఎందుకంటే సినిమా తీయగలను, రీచ్ చేయగలను. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది భగవంతుడు తప్ప నా వల్ల కాదు. కానీ నా పని, నా కృషి నేను చేసిన తర్వాత సిన్సియర్గా చేస్తాను, ఎఫర్ట్ చేస్తాను ఉద్దేశంతో ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు. అలాగా యండమూరి గారి సినిమాలో నటించారు కూడా. ఈ సినిమాని ఈ డిసెంబర్ నెల కానీ ఫస్ట్ వీక్ సినిమా రిలీజ్ చేయడానికి సలహాలు చేస్తున్నాం. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో అంతర్ముఖం అనే ఒక నవల ఆయన నాకు డైరెక్షన్ చేస్తానని మాట ఇచ్చారు. అది అతి త్వరలో అది కూడా స్టెప్స్ కడుతుంది. ఎంతగా ఆయన చెప్పారు నా ఏజ్ 77 అని. అది పేరుకే ఏజ్ అది, ఆయన మనసుకి ఏజ్ లేదు. కాబట్టి ఆయన ఇంకా యంగ్గా చేస్తారు. నేను చేయలేనయ్యా, నన్ను ఇబ్బంది పెట్టగాయంటే నేను చేయాలని బతిమాలితే నా మీద ప్రేమ కొద్ది సార్ వెళ్ళిపోయి చేస్తానని మాట ఇచ్చారు గతంలోనే. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుని అతి త్వరలో ఆ సినిమా కూడా స్టేట్స్ మీద వెళ్తుంది. ఎందుకంటే ఒక యండమూరి గారి లెజెండ్ పక్కన కూర్చునే దమ్ము ధైర్యం కావాలంటే చాలా మంది రాదు. అది నాకు ముందే సగర్వంగా చెప్తున్నా. కారణం ఏంటంటే ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి. ఏది ఏమైనా ఈ యండమూరి కథలు 4 కథలు అద్భుతమైన కథల వాళ్ళు మా రవి బాస్కర్ గారిని తీర్చిదిద్దాడు. అది అతి త్వరలో మీ ముందుకి సినిమాగా రిలీజ్ చేస్తున్నాం. ఇకపోతే ట్రైలర్ ఇక టీజర్ రిలీజ్ చేశారు సార్, అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ రెండు కూడా రేపు సోషల్ మీడియాలో ఉంటున్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు కనుక నేనేమో ఆయన ఇవ్వలేదు కాబట్టి ఈ టీజర్ అదే ఇచ్చాను. అందుకే నాకు ధన్యవాదాలు చెప్తానండి. ఎందుకంటే నాకు గొప్ప వ్యక్తి పక్కన కూర్చుని అర్హత చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ.